మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రావడం. సో నేను బేసిక్గా కర్ణాటక బెంగళూరులో ఉంటాను. సో ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టపడతారనమాట పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చూడటం కానీ పరిపాలన కానీ. సో అందరూ హ్యాపీగానే ఉన్నారు. సో అంతేనా, పవన్ కళ్యాణ్ లైక్ సింప్లిసిటీ బాగుంటుంది. అదే మీరు కర్ణాటక అయింది, కళ్యాణ్ గారు ఎందుకన్నా అంత ఇష్టం మీకు అసలు? ఎందుకంటే ఈజ్ యాటిట్యూడ్, అందరికీ నచ్చేది యాటిట్యూడ్. అంటే ఆయన యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టము. ఈవెన్ మూవీస్ కూడా అంతే. సో సింప్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ అదే నచ్చుతుంది. అంత ఓవర్గా ఏం చేయడనా, ఉన్నట్టుగా చెప్తాడు, ఉన్నట్టుగా చేస్తాడు. అదే రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటన్నా? డిఫరెన్స్ ఏమంటే అదే అన్న, ఈయన ఏం చెప్తాడో అది చేస్తాడు. ఊరికే అది చెప్పి చేయకుండా ఏం చేయకుండా ఉండడు. అదేం చెప్తాడో ఫోకస్గా వెళ్ళిపోయి చేస్తాడు. సో అది అందరికీ నచ్చుతుంది. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పెట్టుకుంటున్నారా? సారీ, షూర్ అన్న, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో డెఫినెట్గా చేస్తాడు. అది మాత్రం వాస్తవంగా చెప్తున్నాను. అంటే మీ కర్ణాటక పీపుల్స్ ఏమనుకుంటారు కళ్యాణ్ గారి గురించి? ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టార్డమ్ డెఫినెట్లీ వాళ్ళు ఇష్టపడతారు. సో ఇంకా అందులో డిప్యూటీ సీఎం అంటే వాళ్ళు ఇంకా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇంకా ఏమేమి చేయబోతున్నారు ఆంధ్రాలో. మేబీ అది ఇక్కడ చేస్తారు కదా, అది కూడా కొంచెం కర్ణాటక యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. వాళ్ళు పాన్ ఇండియా యాక్టర్ మాదిరి పాన్ ఇండియా పొలిటీషియన్ అనుకోవచ్చా కళ్యాణ్ గారు? షూర్ డెఫినెట్లీ. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఫ్యాన్స్ ఆయనకి. సో చాలా అంటే చాలా ఇష్టపడతారు. అఫ్ కోర్స్ అండ్ ఫ్యూచర్లో అవుతాడన్న. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎవరు గుర్తుకొస్తారు కళ్యాణ్ గారిని మీరు చూస్తే? ఎవరు గుర్తుకొస్తారంటే సుభాష్ చంద్రబోస్. ఏ సందర్భాన్ని అనిపించారు? అంటే ఆయన కూడా అంతే కదా, దేనికి తగ్గడు, ఏదన్నా కూడా వెళ్ళిపోతాడు చూసుకొని. సో అలాగా పవన్ కళ్యాణ్ కూడా అలాగే అనిపిస్తూ ఉంటాడు. ఏపీ భవిష్యత్తును మార్చేంత శక్తి కళ్యాణ్ గారిలో ఉంది. యా ఆఫ్ కోర్స్ ఉంది, నో డౌట్. థ్యాంక్స్.